స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, జేఈ అడ్వాన్స్ 2025 ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఐఐటి కాలేజీలో నాకు ఒక సీట్ ఉండాలనుకునే స్టూడెంట్స్కి అండ్ మా బాబు పాపకి కంపల్సరీగా ఐఐటిలో సీట్ రావాలని చూస్తున్న పేరెంట్స్కి ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఐఐటి కాలేజీలో సీట్ రావాలన్నా లేదు మిగిలిన బ్రాంచెస్లో సిఎస్సితో పాటు సీట్ రావాలన్నా సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనం ఐఐటి కాలేజీలో ఎంటర్ అవ్వచ్చు ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా అనేది ఇన్ డీటెయిల్గా 1 by 1 చెప్తాను. ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్, క్లియర్గా నోట్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మార్క్స్ రేంజ్ మీకు కనిపిస్తున్నాయి, కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైర్ 1 మనకు ఐఐటి కాలేజ్లో కామన్గా చెప్తున్నవి టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అని చెప్తాం. ఎందుకు అంటే మనకు టాప్ అండ్ ఓల్డ్ ఐఐటీస్ ఏవైతే బిగినింగ్లో స్టార్ట్ చేయడం జరిగిందో 7 ఓల్డ్ ఐఐటీస్ని టైర్ 1 కాలేజెస్గా, ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ వైజ్గా చూసుకుంటే నెక్స్ట్ టాప్ 10 ఐఐటీస్ని తీసుకురావడం జరిగింది. లాస్ట్లో ఇంకా నెక్స్ట్ 6 ఐఐటీస్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఐఐటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని ఐఐటీస్ సంబంధించి ఫీ స్ట్రక్చర్తో పాటు. సో ఇప్పుడు ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్కి రావాలంటే ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలంటే సేఫ్ స్కోర్ ఏంటి అనేది ఒకసారి చూడండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంది కదా, ఓపెన్ కేటగిరీ. జస్ట్ ఇక్కడ చూడండి, టైర్ 1 టాప్ 7 ఓల్డ్ ఐఐటీస్లో మనకు సీట్ ఉండాలంటే 262 నుంచి 323 ప్లస్ మార్క్స్ రావాలి. అదే నెక్స్ట్ టాప్ 10 ఐఐటీస్లో సీట్ రావాలంటే 182 నుంచి 252 మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా న్యూ ఐఐటీస్ 6 ఐఐటీస్ న్యూ ఐఐటీస్లో సీట్ రావాలంటే 162 నుంచి 172 ప్లస్ మార్క్స్ మనకు రావాలి. సో ఇక్కడ మీకు చెప్తున్న రేంజ్ అనేవి జస్ట్ ఒక 4 to 3 మార్క్స్ షఫల్ అవ్వచ్చు. కానీ మీరు 323 మార్క్స్ వచ్చాయనుకోండి టాప్ 1 ఐఐటీస్కి వెళ్తారు. 262 మార్క్స్ వచ్చాయనుకోండి టాప్ 7 ఐఐటీకి వెళ్తారు. ఇంకా ఈ మార్క్స్ రేంజ్లో ఉన్నారనుకోండి తగ్గుతున్న కొద్దీ 323 నుంచి సపోజ్ 315కి వచ్చారనుకోండి టాప్ 2 ఐఐటీకి వెళ్తారు. ఇలా సిఎస్సి బ్రాంచ్లో మీకు సీట్ వచ్చింది. సేమ్ ఇలానే మీరు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి సిఎస్సిలో సీట్ రావాలంటే సేఫ్ స్కోర్ ఇది. నెక్స్ట్ మరి సిఎస్సి కాకుండా మిగిలిన బ్రాంచెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. చాలామంది స్టూడెంట్స్కి ఈ కేటగిరీలో కొందరు ఉంటారు, పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సిఎస్సి మనకు ఓన్లీ టాప్ ఓల్డ్ ఐఐటీస్ మాత్రమే కావాలి, సిఎస్సి రాకపోయినా ఓకే. కానీ టాప్ కాలేజీలో ఉండాలి మేమంటే మరి ఎలక్ట్రికల్ బ్రాంచ్, ఈసీఈ కానీ త్రిబుల్ కానీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయినా మేము జాయిన్ అవ్వాలి. అలాంటప్పుడు టాప్ స్కోర్ టాప్ ఎన్ఐటీస్కి రావాలి అంటే మీరు ఇదైతే సిఎస్సి ఓకే. మరి నెక్స్ట్ ఈ బ్రాంచెస్కి వెళ్ళాలంటే మీకు ఇప్పుడు టైర్ 2 కాలేజ్ సంబంధించి సిఎస్సి సేఫ్ స్కోర్ ఏదైతే చెప్పడం జరిగిందో ఈ స్కోర్ మీరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ బ్రాంచెస్ అయిన ఈసీఈ, త్రిబుల్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్కి మీరు ఈ స్కోర్తో వెళ్ళిపోవచ్చు. అందర్ స్టూడెంట్స్ కేటగిరీ వైజ్గా మీకు ఇది సేఫ్ స్కోర్. లేదు మాకు ఇంకా ఈ స్కోరే వస్తుంది, న్యూ 6 ఐఐటీస్లో జాయిన్ అవ్వడానికి, సిఎస్సి జాయిన్ అవ్వడానికి మాకు ఈ స్కోర్ మాత్రమే ఉందనుకున్న స్టూడెంట్స్ ఉంటే మీరు ఈసీఈ, త్రిబుల్ నెక్స్ట్ టాప్ 10 ఐఐటీస్కి వెళ్ళాలంటే కనుక మీరు ఈ స్కోర్తో కూడా నెక్స్ట్ టాప్ 10 ఐఐటీస్కి ఈసీఈ, త్రిబుల్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్కి షిఫ్ట్ అవ్వచ్చు. అదే మీరు ఇంకా సిఎస్సి లాస్ట్లో ఉన్న 6 ఐఐటీస్కి సిఎస్సి రావడానికి మీకు ఛాన్స్ ఉన్న స్టూడెంట్స్ మాకు కంపల్సరీగా ఓల్డ్ ఐఐటీస్లోనే సీట్ రావాలి, ఇక్కడ నుంచి మేము ఇక్కడికి వెళ్ళాలి కంపల్సరీగా, మాకు ఓల్డ్ ఐఐటీసే వస్తే చాలు అనుకుంటే కనుక ఈసీఈ, త్రిబుల్ ఎలక్ట్రికల్ లాంటి నెక్స్ట్ కోర్ బ్రాంచెస్ కాకుండా మిగిలిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మీరు మెకానికల్ కానీ, కెమికల్ కానీ, మెట్రాలజీ కానీ, మెటీరియల్ ఇంజనీరింగ్ కానీ అవి మీరు ఆ బ్రాంచెస్ తీసుకున్నా కూడా ఐఐటీస్లో టాప్ ఐఐటీస్లో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాంచెస్ తీసుకున్నా కూడా మీకు ఈక్వల్ ప్రియారిటీతో ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. జస్ట్ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోగలుగుతారు. సో మీరు ఈ బ్రాంచెస్కి ఈ మార్క్స్ వచ్చాయి,
టైర్ 3లో సిఎస్సి రావడానికి వచ్చే మార్క్స్ వచ్చినా టాప్ 7 ఐఐటీస్కి వెళ్ళాలంటే మీరు ఈ మార్క్స్తో ఇప్పుడు నేను చెప్పిన బ్రాంచెస్ అన్నిటికీ మీరు జాయిన్ అవ్వచ్చు. అలాంటి స్కోప్ వస్తుంది. సో ఇలా మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని టాప్ కాలేజెస్కి వెళ్ళాలా, టాప్ 10 వెళ్ళాలా, టైర్ 3లోనే సిఎస్సి తీసుకోవాలనేది క్రూషియల్ డిసిషన్. ఇలాంటి డిసిషన్స్ అన్నీ తీసుకోవాలంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే కంప్లీట్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎలాంటివి చూజ్ చేసుకోవచ్చు, ఏ కాలేజెస్కి ఎవరికి సెట్ అవుతాయి, ఏ బ్రాంచ్ సెట్ అవుతుంది అనేది కంప్లీట్ గైడెన్స్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఈ మార్క్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఈ సేఫ్ స్కోర్ మీకు ఉంది అంటే కనుక మీరు ఐఐటీస్తో ఎంటర్ అయినట్టే. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు కంప్లీట్గా సిఎస్సికి సేఫ్ స్కోర్ ఇచ్చామంటే మీరు సిఎస్సి బ్రాంచ్ మిస్ అయినా సరే మిగిలిన బ్రాంచెస్తో కూడా కంపల్సరీగా ఏదో ఒక బ్రాంచ్ ఎంటర్ అవ్వాలంటే కనుక ఈ స్కోర్ మీ దగ్గర ఉంది అంటే కన్ఫర్మ్ ఐఐటీలో ఒక సీట్ మీకే, ఇంకా అది రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. అలా ఉంటుంది ఈ మార్క్స్ మీరు స్కోర్ చేస్తే. థ్యాంక్ యూ.